అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో 2వ దినవృత్తాంతముల గ్రంథం నుండి 8వ అధ్యాయం చదువుకుందాం. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన 20 సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను. తరువాత సొలొమోను హమాతు సోబాను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను. మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను. ఇదియుగాక అతడు ఎగువ బేత్ హోరోను దిగువ బేత్ హోరోను గవనులు అడ్డగడలు గల ప్రాకారము పట్టణములుగా కట్టించెను. బయలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములుంచు పట్టణములన్నిటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించెను. మరియు యెరూషలేము నందును లెబానోను నందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తాను ఉద్దేశించిన పట్టణములన్నిటినీ సొలొమోను కట్టించెను. ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలో నుండియు అమోరీయులలో నుండియు పెరిజీయులలో నుండియు హివ్వీయులలో నుండియు యెబూసీయులలో నుండియు శేషించియున్న సకల జనులను ఇశ్రాయేలీయులు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయువారినిగా చేసుకొని ఉండెను. అయితే ఇశ్రాయేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండి ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠము మీద దహన బలులు అర్పించుచు వచ్చెను. అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును నియామక కాలముల యందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును అనగా పులియని రొట్టెల పండుగ యందును వారముల పండుగ యందును పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చెను. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున స్తుతి చేయుటకును ఉపచారులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీయులను ద్వారములన్నిటి దగ్గర కావలి యుండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగుననే ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఏ విషయమును గూర్చియే గాని బొకసములను గూర్చియే గాని రాజు యాజకులకును లేవీయులకును చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచు వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. సొలొమోను ఎదోము దేశము యొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలతునకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడ నుండి 900 మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నద్దకు తీసుకుని వచ్చిరి. 2వ దినవృత్తాంతముల గ్రంథం నుండి 9వ అధ్యాయం చదువుకుందాం. షేబ దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలెనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకుని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను నద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీయు ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయెను. షేబ దేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును అతడు కట్టించిన నగరును అతని బల్లమీది భోజన పదార్థములను అతని సేవకులు కూర్చుండుటకును అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెల నందించు వారిని వారి వస్త్రములను యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం పొంది రాజుతో ఇట్లనెను. నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజ వర్తమానమే గాని నేను వచ్చి దాని కన్నులారా చూచు వరకు వారి మాటలను నమ్మక ఇంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ
నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడవై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగును గాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పాను. ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకిచ్చిన గంధవర్గములతో సాటి అయినదేదియూ లేదు. ఇదియుగాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రాణులను ప్రశస్తమైన రత్నములను కూడా కొని వచ్చిరి. ఆ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సోపానములను గాయకులకు తంబురలను సితారాలను చేయించెను. అటువంటి పని అంతకుముందు యూదా దేశమందు ఎవ్వరునూ చూచి ఉండలేదు. షేబదేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు గాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను. తరువాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్ళిపోయెను. గంధవర్గంలో వర్తకులను ఇతర వర్తకులను కొనివచ్చు బంగారము గాక సొలొమోనునకు ఏటేటా వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోనునొద్దకు బంగారమును వెండియు తీసుకుని వచ్చిరి. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారము పట్టెను. మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడెములను చేయించెను. ఒక్కొక్క కేడెమునకు 300 తులముల బంగారము పట్టెను. వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపానములను సింహాసనమునకు కట్టియున్న బంగారపు పీఠమును ఉండెను. కూర్చుండు చోటికి ఇరుప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహములు నిలిచియుండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నీయును బంగారపువై ఉండెను. లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నీయు బంగారముతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము వెండి ఏనుగు దంతము కోతులు నెమళ్ళు అను సరుకులతో వచ్చుచుండెను గనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయెను. రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగోరిరి. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుర్రములను కంచర గాడిదలను కానుకలుగా తీసుకొని వచ్చెను. రథములు నిలువయుంచు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు 4000 గుర్రపు చాలలను రథములను 12,000 గుర్రపు రౌతులను కలిగి ఉండెను. యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల దేశము వరకును ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైన అతడు ఏలుబడి చేసెను. రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును దేవదారు మ్రాణులు షెఫేలా ప్రదేశముననున్న మేడి వృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను. ఐగుప్తు నుండియు సకల దేశముల నుండియు సొలొమోనునకు గుర్రములు తేబడెను. సొలొమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్తైన నాతాను రచించిన గ్రంథమందును షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును నెబాతు కుమారుడైన యరొబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దో గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తరువాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయం చదువుకుందాం. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయెను. రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తు నుండి
తిరిగి రాగా జనులు అతని పిలిపించిరి. యరొబామును ఇశ్రాయేలీయులందరూ కూడివచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన యెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా, అతడు, మీరు 3 దినములు తాళి మరల నా యొద్దకు రండని చెప్పెను. గనుక జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇయ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడగగా, వారు, నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాటలాడిన ఎడల వారు ఎప్పటికినీ నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవ్వనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయుమని నిన్నడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇయ్యవలెనని మీరు యోచింతురో చెప్పుడని వారిని అడుగగా, అతనితో కూడా పెరిగిన ఈ యవ్వనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, నా చిటికిన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మును చబుకలతో దండించెను గాని నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరూ 3వ దినమందు రెహబామునొద్దకు రాగా, రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారము వారితో మాటలాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మును చబుకలతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించెదనని చెప్పెను. యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయెను. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులు, దావీదులో మాకు భాగము ఏది? యెషయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారలారా, మీ గుడారములకు పోవుడి. దావీదు నీ సంతతి వారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరమిచ్చి, ఇశ్రాయేలు వారందరూ ఎవరి గుడారమునకు వారు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణములలో కాపురముండు ఇశ్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేసెను. రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన హదోరమును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతని చావగొట్టిరి. గనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలనని త్వరపడి తన రథము ఎక్కెను. ఇశ్రాయేలు వారు ఇప్పటికిని దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడకయున్నారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము చదువుకుందాం. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరల రప్పించుకొనుటకును అతడు యూదావారిలో నుండి బెన్యామీనీయులలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలులను 180,000 మందిని సమకూర్చగా, దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు యూదారాజును సొలొమోను కుమారుడునకు రెహబాముతోనూ యూదా యందును బెన్యామీనీయుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడి అని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్ళిపోయిరి. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను. అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవా, బేత్సూరు, షోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరా, ఈము, లాకీషు, అజేకా, జొరియా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను. మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులును అతని పక్షమున నుండిరి. ఇశ్రాయేలు వారి మధ్య నుండు యాజకులును లేవీయులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి. యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రముల యందంతటను
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు నర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయగు మహలతును యెషై కుమారుడైన ఏలీయాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహము చేసుకొనెను. అతనికి యూషు, షెమర్యా, జహము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తెన మయకాను వివాహము చేసుకొనగా ఆమె అతనికి అబీయాను, అత్తయిని, జీజాను, షెలోమీతును కనెను. రెహబాము 18 మంది భార్యలను పెండ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటెను ఉపపత్నులందరికంటెను అబ్షాలోము కుమార్తెన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేయతలచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించెను. అతడు మంచి మెలకువ గలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారముల యందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండిండ్లు చేసెను. ఆమేన్. 1 సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్.